నీతిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 37:16. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఈ దినాలలో మనుష్యులు ధన సమృద్ధి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. వారి నమ్మిక ధన సమృద్ధిపైనే ఉంటుంది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అతనికి క్షేమమును సంతోషమును తెస్తుంది అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. దేవుని ఎరిగిన వారు గొప్ప ఆశీర్వాదకరమైన దైవత్వములో సమృద్ధిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషాన్ని ఆరోగ్యాన్ని అందరికీ అందిస్తారు. అతడు నిలకడ కలిగినటువంటి వ్యక్తి. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన 37:3-4 వ్రాయబడినటువంటి మాటలు. ఆయన జీవిత విధానంలో నీవు జీవించడం వల్ల సంతోషించగలుగుతావు. దేవుని ఆజ్ఞల యందు సంతోషించడం అనగా దేవునిని వెంబడించడంలో సనగకుండా ఉండడం. అవి నిన్ను ధనవంతునిగా చేయకపోవచ్చు, గొప్పవాడిగాను అందరిలో ముఖ్యునిగాను చేయకపోవచ్చును. కానీ యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షపరచబడిన ఆ దేవుని స్వభావము నీలో ఉండులాగున అవి నిన్ను కాపాడతాయి. ఇది గొప్ప దీవెన, నీకు సమాధానమిస్తుంది. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదికి దానిని వెంటాడుము అని కీర్తన 34:14 వ్రాయబడి ఉంది. మీరు సమాధానకర్త యొక్క పిల్లలు గనుక మీరు సమాధానమును వెదికి దానిని పట్టుకోవాలి. నీవు ఒక గుడిసెలో నివసిస్తూ సామాన్యమైన ఆహారము తీసుకోవచ్చు, కానీ నీలో దేవుని స్వభావము క్రీస్తు సమాధానము ఉంటే నీవు ధన్యుడవు. ఎవరైతే క్రీస్తు వారి స్వభావాన్ని వెదుకుతారో వారు సమాధానమును పొందుతారు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టము. ఒక నిజమైన నీతిపరుడు ధన సమృద్ధిపై మనసు పెట్టడు. అవినీతితో కూడిన డబ్బు వైపు చేయి చాపకుండా కష్టపడి పనిచేస్తూ దేవునిని చూసేవారు నింపబడతారు. అలాంటి వ్యక్తి పరలోక ఐశ్వర్యాన్ని వెదుకుతాడు. అంతేకాకుండా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఈ ఐశ్వర్యములను వెదుకులాగున తన్ను తాను సాధకము చేసుకుంటాడు. అతని అంతరంగంలో ఎలాంటి పోరాటము ఉండదు. వెనువెంటనే నీ యొక్క మనస్సులో దేవుని న్యాయవిధులు ఉంచులాగు మరియు నీ హృదయముపై వ్రాయులాగు దేవుడు వాగ్దానమిస్తూ ఉన్నాడు. నీ చర్యలను, నీ మనస్సును ఆయనే అదుపులో ఉంచుతారు. అప్పుడు నీ కోరికలు, నీ చిత్తము, నీ హృదయము నీ అదుపులో ఉంటుంది. ధనము వెంట పరుగుపెట్టు మనుష్యులు నిత్యమైన ఐశ్వర్యమును, నీతిని, దేవుణ్ణి వెదకరు. మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యాలు కలిగి ఉన్నారు. మనము వాటిని నెరవేర్చాలి. అలాంటి కృప, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.